కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రోడ్డు విస్తరణలో భాగంగా వేములవాడలో పటిష్ట బందోబస్తు మధ్య నిర్మాణాల కూల్చివేతలు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమాలు. సమాజంలో ప్రశ్నించే గొంతుకలుగా సిపిఐ కార్యకర్తలు ఉండాలని పిలుపునిచ్చిన నాయకులు. ఘనంగా సిపిఐ 4వ మహాసభ. సిరిసిల్ల పట్టణంలో పలు ప్రైవేటు ఆసుపత్రి స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్యులు. వేములవాడ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరుపక్కన ఉన్న దుకాణాలను ఈ రోజు కూల్చివేశారు. ఇప్పటికే 70 మంది భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. వేములవాడ తిప్పాపూర్ రోడ్లో గుడివైపు ఉన్న దుకాణాన్ని అధికారులు కూల్చివేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన కూల్చివేతల్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పరిశీలించారు. ఆర్డీఓ రాధాబాయ్ నేతృత్వంలో విస్తరణలో భాగంగా చేపట్టిన మార్కింగ్ ప్రకారం కూల్చివేతలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా, ఘర్షణ చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ను విధించారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని అధికారులు వెల్లడించారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు నిర్వహించినటువంటి గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 23 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీసు అధికార సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీసు శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరిస్తే ఈ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత తొందరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో శ్రీమద్ భగవద్గీత సప్తాహ ప్రవచనం బ్రహ్మశ్రీ ఫణితుల మేఘరాజ శర్మ వారిచే ప్రవచనములు నిర్వహిస్తున్నారు. భగవద్గీత యొక్క గొప్పతనం, అందులోని శ్లోకాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో బ్రహ్మశ్రీ మేఘరాజ శర్మ తెలిపారు. మానవుని జీవితంతో భగవద్గీత ముడిపడి ఉంటుందని, జీవితంలో చేయాల్సిన సత్కర్మలకు దిక్సూచిలా భగవద్గీత శ్లోకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు తదితరులు ఉన్నారు. అలాంటి కాలము తింటున్న బొమ్మను కింద కూర్చుంటూ తింటున్నటువంటి బొమ్మను కూడా Me
వాళ్ళిద్దరూ అన్నారుగా ఇదంతా కలి మహిమనయ్యా అన్నారు. కలిపురుషుడు ఎప్పుడైతే ప్రవేశించాడు ధర్మం యొక్క 4 పాదములు నశించే, ధర్మదేవత యొక్క 4 పాదములలో 3 పాదములు నశించాయి. మనకు యుగాలు 4గా ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతయుగమున ధర్మదేవతకు 4 పాదములు. సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్లో సిపిఐ 4వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమణి సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ప్రశ్నించే గొంతుకలుగా సిపిఐ కార్యకర్తలు ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తుందని ఆవేదన చెందారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసింది ఎర్రజెండా పార్టీ అని తెలిపారు. పేదరిక నిర్మూలన, బానిసత్వంపై అలుపెరగని పోరాటం చేస్తుంది కమ్యూనిటీ పార్టీ అన్నారు. ఈ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాలు చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరి వెంకటస్వామి, మంద పవనస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, మార్వాడి సుదర్శన్, పంతన్ రవి, అరుణోదయ కళాకారులు, సిపిఐ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మన ఈరోజు ఈ పవిత్ర పుణ్యస్థలం ఈ సిరిసిల్ల జిల్లా అంటే వేములవాడ ఈ జిల్లాకు రావడం నేను ఒకసారి వచ్చాను, కానీ ఇట్లా రావాలని కోరికతోనే రావడం జరిగింది. అందరూ కలవచ్చని ఈ జిల్లాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఒక పురాణ గాథ ఏంటంటే, ఇటు వేములవాడ అంటే శివుని మరో ప్రతిరూపు, అలాగే ద్రాక్షారామం అది గోదావరి జిల్లాలో, కాళహస్తి రాయలసీమ, ఈ మూడింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని 3 లింగాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగం అనే పేరు ఆ విధంగా వచ్చింది. త్రిలింగం నుంచి తెలంగాణ వచ్చింది, తెలంగాణ నుంచి తెలుగు వచ్చింది. అంటే తెలంగాణ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర ఒకనాడు అంతా ఒకటే. కాలక్రమంలో వేరువేరు అయినా కూడా భాష కూడా ఈ పేరు నుంచే వచ్చింది, త్రిలింగం నుంచి వచ్చింది తెలుగు. ఆ విధమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. తర్వాత రాజన్న, శివ అంశతో ఉన్నటువంటి రాజన్న, పౌరుషానికి ప్రతీక రాజన్న. రాజన్న పేరంటేనే ఒక లాంటి వైబ్రేషన్ వస్తుంది రక్తంలో, అటువంటి పోరాట యోధులు. ఆ స్ఫూర్తితో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలు చేసి, అదేవిధంగా కమ్యూనిస్టు యువకుల్ని అనేక మందిని ఈ తెలంగాణ తల్లికి అర్పణ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒకనాడు బలంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడే చెప్పారు మన అనగాని ప్రభాకర్ రావు గారు. ఇంకా ఇక్కడ నాకు ఎలా సుమారు చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక 6 మందికి రిసెప్షన్ వేశారంట, మరి అనేక మందిని కాల్చి చెప్పారు. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఎందుకు మరణించారు, ఎందుకు ఉరిగమ్మ ఎక్కారు, ఎందుకు అడవిలో పోరాటాలు చేశారు, ఎందుకు సాయుధ పోరాటం ఎందుకు చేసుకున్నారు, ఎందుకు రహస్య జీవితం గడిపారు, ఇవన్నీ ఇప్పుడున్న తరాలు ఆలోచన చేయవలసిన అవసరం. ఇవాళ ఎవరు చెప్పినా, ఏ ప్రభుత్వం చెప్పినా కమ్యూనిస్టు నాయకుల త్యాగాలు చేసిన నాయకుల పేరు చెప్పకుండా ఇవాళ చరిత్ర లేదు. అంటే త్యాగం అంటే గుర్తొచ్చేది కమ్యూనిస్టు, ఆదర్శం అంటే గుర్తొచ్చేది కమ్యూనిస్టు. అదేవిధంగా పేదవాడి కోసం, న్యాయం కోసం పోరాటం అంటే గుర్తొచ్చేది ఎర్రజెండా. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ జిల్లాలో ఇక్కడ మీకు ఒకటి గుర్తు చేయాలి. ఎందుకు వాళ్ళు ఆ రోజుల్లో సాయుధ పోరాటం అంటే, ఆనాడు వెట్టి చాకరీ ఉండేది, భూస్వాములు పెద్దలు ఉండేది, భూములంతా ఒక చేతుల్లో కేంద్రీకృతమై ఉండేది. ఆ విధమైనటువంటి సమం కావాలి, ఉండేవాడికి భూమి కావాలి, వెట్టి చాకరీ పోవాలి, మాలైనా మాదిగైనా లేకపోతే హరిజనులు, ఇప్పుడు దళితులు అప్పుడు హరిజనులు, వాళ్ళందరూ కూడా మనుషులే, అందరిలాగానే కలిసి పుట్టారు, అందరిలాగానే ఒకే రక్తం, అందరిలాగానే ఉండేవాళ్ళు. అందుకని సమానత్వం కావాలి, మానవ సమానత్వం కావాలి, ఆస్తుల సమానత్వం కావాలి, సమాజంలో సమాన హక్కులు కావాలి. వీటన్నిటిపైన అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా,
మరోవైపు దేశానికి స్వాతంత్రం రావాలని, ఇంకోవైపు నిజామాబాద్ నుంచి విముక్తి కావాలి. ఇన్ని అంశాలతో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఇన్ని అంశాలతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని పిలిపించింది. కమ్యూనిస్టులు లేకపోతే ఇప్పుడు తెలంగాణ అంటున్నాం, ఆనాడు కమ్యూనిస్టులు లేకపోతే తెలంగాణ అనేది లేదు. నిజామాబాద్ లొంగిపోయిన దేని వల్ల అంటే కమ్యూనిస్టుల వేదోచిత పోరాటం వల్ల, వేద సాయుధ పోరాటం వల్ల నిజామాబాద్ ఆ రోజుల్లో ధరలు కమ్యూనిస్టులు గ్రామాల్లో ఉంటే పారిపోయి పట్టణాలతో దాక్కున్నారు. ఇంత గొప్ప చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఇదే సందర్భంగా అప్పటికి ఇప్పటికి ఏం మారింది మీరు ఆలోచించారు. అప్పుడేమో కనపడే దోపిడి, అప్పుడేమో కనపడే భూస్వాములు, వందల వేల ఎకరాలు కొద్ది మందిలో. ఇప్పుడు కనపడనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. చట్ట ప్రకారంగా దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు చట్ట ప్రకారం అంటే ఆస్తులన్నీ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయినాయి. రోజు రోజుకి లక్షల కోట్లు సంపాదించేవాడు కొద్ది మంది అయిపోయారు. ఇవాళ 10 మంది చేతుల్లో దాదాపు 60% సంపద ఉంది ఈ దేశంలో. అందులో 1% చేతుల్లో, అందులోని మన 60%లో 1% చేతుల్లో 90 ఉంటుంది. 140 కోట్ల మంది చేతుల్లో ఉన్నది 10% సంపదే. అంటే సంపద వెళ్ళిపోయింది. సంపద సృష్టిస్తున్నామని సంతోషపడుతున్నాం. ఆ సంపద సమంగా పంపిణీ కావట్లేదు. ఆ రోజుల్లో భూస్వాములు దగ్గర కనబడేది డైరెక్ట్గా. ఈ రోజుల్లో అట్లా కాదు. అదాని, అంబానీ లాంటి నయా కార్పొరేట్ సంస్థల దగ్గర ఇప్పుడు నయా భూస్వాముల్లో కేవలం భూస్వాములు జమీందారు జాగీర్దారు వాడికి ఎందుకు పనికిరాదు. అటువంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళ సంపద పోగై ఉంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయాలి? కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్ని సమాయత్తపరచాలి. అప్పుడు వ్యక్తి అనేవాళ్ళు, అప్పుడు వ్యక్తి జాగ్రత్త అనేవాళ్ళు. ఇప్పుడు చట్ట ప్రకారం వ్యక్తి చేస్తున్నారు. అంటే మీకు తెలుసు, పంచాయతీ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. భూమి మీద ఉండి భూమి మీద ఉండి సాగు చేయాలి. ప్రజల మధ్య ఉండి ప్రశ్నించే గొంతుకలు కావాలి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానంగా తెలియపరుస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలు కావాలి. ప్రశ్నించకపోతే అడగకుండా అవైలబుల్ పెట్టదు. మన సమస్యలు పరిష్కారం కావు. మన సమస్యలు పరిష్కారం కావాలి. ఇలా మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొత్తం ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో నొక్కేస్తా ఉంది. ఉల్లంఘనలు పాల్పడతా ఉంది. మరి ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుని జైల్లో పెట్టి, ఆయన ఏదో కోరికం కుట్ర కేసులో ఉన్నాడని వరాలలో కేసులు పెట్టి, రాజులో కేసులు పెట్టి, వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి చిత్రను పాలు చేసే పాపం 90% వికలాంగైన సాయిబాబా 9 సంవత్సరాల జైల్లో ఉండి ఆరోగ్య ప్రశ్నించిపోయి ఆయన మరణించాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సాయిబాబా మరి ఎవరు శిక్ష? న్యాయ నరేంద్ర మోడీ శిక్ష. ఇప్పుడు ఇవాళ మనం చూస్తా ఉన్నాం, జమ్మూ కాశ్మీర్ మన పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం జరుగుతా ఉంది. పాకిస్తాన్ కు మనకు యుద్ధం జరుగుతూ ఉంటే మరి వాళ్ళు ఏదైతే ఉందో టెర్రరిస్టులు, ఉగ్రవాదులంతా దాడులు చేస్తూ ఉంటే 25 మందిని మన వాళ్ళు కూడా ఆ సవరణను అర్థం చేశారు. అయితే మంచిదే, కానీ తెలిసి విభాగం ఏమైంది, ఏం జరిగింది? వాళ్ళతో ప్రభుత్వం మరి భారతదేశం పాకిస్తాన్ చర్చ జరిగింది. కానీ ఇవాళ ఈ దేశంలో మరి మామూలు పేరుతో ఉన్నటువంటి పాప దుర్భాగ్యం బట్టి అడవులలో తిండి లేకుండా, ఉందని స్థానం లేకుండా ఎలాంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు సరే వాళ్ళ మార్గం వాళ్ళ ఆరోగ్యం గుర్తించినారు. ఆయన పోవడం ద్వారానే ఈ దేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు, గుర్తించుతారు. వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? శాంతి చర్చ సిద్ధమన్నారు. ఎందుకు మీరు చర్చ జరపరు? పాకిస్తాన్ లో చర్చ జరుపుతాడు ఈ నరేంద్ర మోడీ, కానీ ఈ భవిష్యత్తులో చర్చ జరపడా? అంటే వీరు మావోయిస్టు పౌరులు కాదా? రాజ్యాంగంలో ప్రశ్నించే పుస్తకాలు కాదా? తప్పుతో పోతే శరీర మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? కానీ నేను తప్పుతో పోతే కాల్చేస్తామంటారా? ఇప్పుడు కర్ణాటకలో ఛత్తీస్గఢ్ మరి ములుగు ప్రాంతంలో మీరు చేస్తున్నటువంటి దాడులు ఏంటి? అదే అందరూ కేసీఆర్ తీసుకొచ్చి ఆయన చంపినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అందుకనే మొట్టమొదట సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రాజా గారు చెప్పారు, ఏదేమైనా ఇది గుట్టకి ఉద్ఘాటన చేస్తా ఉన్నారు. అందుకని దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ జరపాలని మొదలుపోయిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకని మీరందరూ కూడా ఆలోచించండి. కమ్యూనిస్ట్ లేకపోయింది బాబు, నిజమే అందరి అభిప్రాయం ఉంది. సమాజంలో చాలా మంది అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకంటే మన సిద్ధాంతం ప్రపంచంలో ఇంకోటి లేదు.
అయితే నిజంగానే విడిపోయిన వాళ్ళందరూ ఒకటి కావాలి. వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు ఒకటైతే ఈ ఎదురు లేదు. రానున్న కాలంలో ఈ దేశంలో ప్రత్యామ్నాయం ఎవరు అంటే ఎర్రజెండా పార్టీలు ఉంటాయి. అయితే మనం అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అందుకనే రానున్న కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా, మొదటి పార్టీగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా రేపే ఈ ఆపరేషన్ కగార్తో పేరుతో జరుగుతున్నటువంటి దాడుల పైన నిరసన ధర్నా హైదరాబాద్ దగ్గర ఉన్నది. దానికి అన్ని వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు కూడా హాజరవుతా ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం కావడానికి మనందరం మరి కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉంది. రాజ్య దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. సిరిసిల్ల ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పునాదులు ఉన్నాయి. సరే, ఆ తర్వాత జనశక్తి ఇంకా ఇతర మరి మావోయిస్టులు ఇట్లాంటి పార్టీలు ఉన్నప్పటికీ మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక పునాది అనేది ఉన్నది. పాత తరమంతా కూడా అయ్యో సిపిఐ అనే పరిస్థితి ఉన్నది. సిపిఐ నుంచేలే సిపిఐ ఎమ్మెల్యే అంటాడు, సిపిఐ నుంచే జనశక్తి అంటాడు, సిపిఐ నుంచేలే సిపిఎం అంటాడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మన ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఏమైనప్పటికీ ఈ దేశంలో మరి వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులన్నీ కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. అందుకనే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ సిరిసిల్ల ప్రాంతంలో మన పార్టీ బలపడాలంటే మొదలు పునాది భద్రపరచుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న నుంచే కసరత్తు చేస్తా ఉంది. స్థానిక సంస్థలకు సన్నద్ధమని రేపు మాపు 5-10 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారంటే ఎన్నికలు ఒకటి రావచ్చు. వచ్చే నెలలో జూలైలోనే ఈ ఎంపీటీ ఎన్నికలు వచ్చే అవకాశం కనపడతాం. అందుకనే మన కమ్యూనిస్ట్ పార్టీ ఏదో కొంతమంది రిప్యుటేషన్ మనం ఒకరు ఉన్నా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే గొంతుకలుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి మనం నిలవాలి. వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, సరే ఆ తర్వాత వస్తే ఎన్నికలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వస్తాయి కాబట్టి దీనికి సన్నద్ధంగా ఇప్పుడు వెంటనే సమావేశాలు పెట్టుకొని ఇక్కడ నూతన ఈ మహాసభలో నూతన కౌన్సిల్, నూతన కార్యవర్గ, నూతన సెక్రటరీ ఎన్నుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఏదేమైనా సిరిసిల్ల జిల్లాలో గత వైభవం తీసుకురావడానికి ఈ 4 మహాసభలో ప్రతినిధులు, నాయకులు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మరి తప్పనిసరిగా ప్రతిజ్ఞ తీసుకొని ఈ సిరిసిల్లలో ప్రజాపతిని గెలిపించేందుకు కంకణబద్ధులు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నాను. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని స్కానింగ్ సెంటర్లో తనిఖీ నిర్వహించారు. ప్రైవేట్ వైద్యశాలల్లో స్కానింగ్ సెంటర్లను లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రికార్డులు పరిశీలించి స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఎడిట్ పరిశీలించి సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంజలి, ఆల్ఫ్రెడ్ పిఓ, ఎంహెచ్ఎన్ డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్ఈలు, బాలయ్యలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు విస్తరణలో భాగంగా వేములవాడలో పటిష్ట బందోబస్తు మధ్య నిర్మాణాల కూల్చివేతలు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమాలు. సమాజంలో ప్రశ్నించే గొంతుకలుగా సిపిఐ కార్యకర్తలు ఉండాలని పిలుపునిచ్చిన నాయకులు. ఘనంగా సిపిఐ 4వ మహాసభ. సిరిసిల్ల పట్టణంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.